హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలనైతే కోరుకుంటున్నాను. చూడండి ఈ వ్యూ చూడండి చాలా బాగుంది కదా! ఇంకా చుట్టూ పొలాలు, మధ్యలో ఇల్లు అసలు ఆ ఫీలే వేరే ఉంది కదా! మాదే చివరి ఇల్లండి. తర్వాత అన్ని పొలాలే ఉంటాయి. ఇంకా ఈరోజైతే నేను నా డే రొటీన్ ఎలా ఉందో మీతో చూపిద్దామనైతే అనుకుంటున్నాను. అంటే మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 6 వరకన్నమాట. యాక్చువల్‌గా ఈరోజైతే మా బాబుకు వ్యాక్సిన్ ఉంది 10వ నెలది. సో, దానికోసం అయితే మేము వ్యాక్సిన్ ఏయించుకోవడానికైతే వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. ఇంకా మా బుడ్డోడికైతే స్నానం చేపించి రెడీ చేపించాను. ఎందుకంటే వ్యాక్సిన్ ఉంది కదా! మళ్ళీ వచ్చాక ఫీవర్ వస్తది. ఇంకా వాడు తింటాడో లేదో అనేసి అయితే నేను ముందే తినిపించేసాను కర్డ్ రైస్. ఇంకా మా వాడికి ఇంకా పౌడరు, ఇంకా బొట్టయితే పెట్టలేదు. ఎందుకంటే అవి వేస్తే స్కిన్ ర్యాషెస్ వస్తాయనేసి నేను జస్ట్ మాయిశ్చరైజర్ ఒకటే అప్లై చేశాను. ఇంకా మా బాబుకి ఫుడ్ తినిపించాను. పాపకు కూడా తినిపించి మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇక మా పాప చూడండి ముందే బయలుదేరి ఎప్పుడు వెళ్దాం అని వెయిట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ తమ్ముడికి ఇంజెక్షన్ ఏస్తంటే చూడాలని బాగా క్యూరియాసిటీగా ఉంది. ఇంకా నేను, మా హస్బెండ్, పాప, బాబు నలుగురం అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్‌గా ఎవ్రీ వీక్ అయితే వెడ్నెస్‌డే రోజు మా ఊర్లోనే ఉంటది. కానీ వెడ్నెస్‌డే రోజు మా హస్బెండ్‌కి డ్యూటీ ఉంటదన్నట్టు. సో, అందుకే నేను సాటర్డే ఇంటి దగ్గరే ఉంటారు. ఇంకా పక్కూర్లో ఉంటుందంటే ఇంగ వెళ్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఫీవర్ వచ్చినా, చికాకు చేసినా వాళ్ళుంటే కొంచెం మనకు బెటర్ కదా! ఇంకా వ్యాక్సిన్ దగ్గరికైతే వెళ్ళాము. ఇంకా ఈసారి 10th మంత్‌ది కొత్తగా ఒక ఇంజెక్షన్ అయితే యాడ్ చేశారంట. 4 ఇంజెక్షన్స్ అయితే వేశారు. 2 కాళ్ళకి, 2 చేతులకి. ఇంకా మా వోడైతే బానే ఏడ్చాడు. కానీ నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే తక్కువే ఏడ్చారు. పాపం నొప్పిలేస్తది కదా! కొంచెం సేపయితే ఏడ్చి ఇంగ ఆగాడు. ఇగ వచ్చేటప్పుడు రిటర్న్‌లో అయితే బైక్ మీదయితే పడుకున్నాడు. ఇగ ఇంటికొచ్చాక గూడా ఇంగ లేవలేదు. అలానే పడుకొనున్నాడు. ఇంగ పడుకోబెట్టేసాను. ఒక 2 అవర్స్ అయితే డీప్ స్లీప్ ఎళ్ళాడు. పాపం బాగా నొప్పిలేస్తది కదా! ఇంకా ఫీవర్ వచ్చిందా? రాలేదా? అనేదైతే నేను ఈ వీడియో ఎండింగ్‌లో అయితే చెప్తాను. ఇంకా 2 అయింది. ఆ టైంకైతే లేసాడు. లేస్తే ఇంగ నేను అలాగే కిచెన్‌లోకొచ్చా కదా! అనైతే మినపప్పు నానబెట్టాను. మార్నింగ్ ఇడ్లీ కోసమని. అలాగే బాబుకైతే ఇంక నేను మార్నింగ్ పప్పు చేశాను. ఇంకా రైస్‌ని మెత్తగా చేసి అందులోనే పప్పు ఇంకా నెయ్యి వేసి తినిపించాను. మంచిగా తిన్నాడు. ఎందుకంటే పప్పు కొంచెం స్పైసీ తక్కువగా ఉంటది కదా! ఇంకా ఇంకొన్ అలా ఇంగ మంచిగా ఇష్టంగానే తిన్నాడు. ప్రెజెంట్ ఇప్పటి వరకైతే ఫీవర్ రాలేదు. యాక్టివ్‌గానే ఉన్నాడు. చూడండి 4 ఇంజెక్షన్‌లు పడ్డా ఎలా ఎగురుతున్నాడో, డాన్స్ ఏస్తున్నాడు. ఒకటే డాన్స్. మా వోడైతే ఫుడ్ విషయంలో అయితే మంచిగా తింటాడు. మా పాపే సరిగ్గా తినదు. ఇంగా మా బాబుకి తినిపించాక వాడైతే మా అత్త, మామ దగ్గరైతే ఆడుకున్నాడు. ఇంక నైట్ డిన్నర్ కోసమైతే ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశా. ఎందుకంటే మా హస్బెండ్ ఈవినింగ్ 5కే ఎళ్తారన్నట్టు డ్యూటీకి. సో, అందుకే ఇంక వంటని స్టార్ట్ చేశా. ఇంకా కర్రీ కోసమైతే మెంతికూర, టమాటా చేద్దామనేసే తీసుకున్నాను. ఇంక మా దగ్గర వెజిటబుల్స్ అయితే ఇక్కడ దొరకవండి. మార్కెట్ అవన్నీ ఏముండవు. అమ్మొస్తారు కదా! వాళ్ళ దగ్గర తీసుకోవడమే. ఇక మెంతికూర ఫ్రెష్‌గా ఉందనైతే తీసుకున్నాను. ఇంకా ఈ కర్రీ ఎలా చేయాలో అనేది కూడా అందరికి తెలిసే ఉంటది కదా! అందులో నేను స్పెషల్‌గా చేసేది ఏం లేదు. నాకైతే వంట అంత పర్ఫెక్ట్ అయితే అస్సలే కాదు. ఏదో అట్లా చేస్తాను. ఇక మా వోళ్ళు తినలేక తినడం తప్ప ఏం లేదు. ఎందుకంటే నేను అంత పెద్ద చెఫ్‌నేం కాదు కదా! నార్మల్‌గా అందరిలానే చేస్తాను. నార్మల్‌గా ఆయిల్ ఏసి అందులో ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్ ఏసి అవి కొంచెం మగ్గినంక కొంచెం పసుపేసి తర్వాత ఈ మెంతి కూరను మంచిగా వాష్ చేసుకోవాలి కదా! ఎందుకంటే అందులో మొత్తం మట్టి ఉంటది కదా! అది పోవడానికి ఒక 5, 6 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి. చేసుకున్నాక కొంచెం మగ్గినంక అందులో వేయండి. ఆకుకూరలలో అయితే అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వెయ్యరు కదా! అందుకే నేనైతే వేయలేదు. వేస్తే బావుంటదనేసి. ఇవి కొంచెం మగ్గినంక ఇందులో టమాటాస్ ఉంటాయి కదా! టమాటాస్‌ని కూడా వేసి ఇంకా అవి కొంచెం మగ్గడానికి సాల్ట్‌నైతే వేశాను. టమాటాలు వేశాక సాల్ట్ ఏస్తే మగ్గుతాయి అంటారు కదా! నేను కూడా అదే ఫాలో అవుతా. అందుకే టమాటాలు వేసినాక కొద్దిసేపటికి నేనైతే సాల్ట్‌ని ఏస్తా ఏ కూరలో అయినా. కొంచెం తొందరగా మగ్గుతాయని నాకు కూడా అనిపిస్తది వండుతుంటే. నాకంత పెళ్లి కాకముందుకు వంటలైతే ఏం రావండి. ఇక పెళ్ళయ్యాక ఇక నార్మల్‌గా అందరు ఆడవాళ్ళు ఏదో ఒకటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కదా! నేను కూడా అట్లా చేసి ట్రై చేయడమే తప్ప ఇంకా ఏం లేదు. నేను ఈ కర్రీ అయ్యేలోపు మా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ పౌడర్ లేదు. ఇంకా బాబుకేమో ఫీవర్ వచ్చింది కదా! హెవీ ఫుడ్స్ పెడితే తినడు కదా! సో, అందుకోసమని నేను మకానాతో పౌడర్ చేస్తున్నా. అవన్నీ చేద్దామనేసి అయితే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను.
ఇంకా ఈ బాదం, జీడిపప్పు, ఇంకా మకానా, ఇంక ఈ మరమరాలు అన్నీ వేసి వాటికి పౌడర్‌లా చేస్తే ఇది ఇన్‌స్టంట్ పౌడర్ అంటే ఇన్‌స్టంట్ స్నాక్ గూడా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ట్రావెల్ ఫ్రెండ్లీ ఫుడ్ అన్నమాట. మనం ఎటన్నా ఎళ్ళినప్పుడు క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటది. ఓన్లీ హాట్ వాటర్‌లో మిక్స్ చేసుకొని తినిపించుకోవడమే ఉంటది పిల్లలకి. ఇంగా నేను కర్రీలో లాస్ట్‌కి ఇంకా కారం కూడా వేసి మిక్స్ చేశాను. ఈ కర్రీ ఆల్మోస్ట్ అయిపోవడానికొచ్చింది. అలాగే నేను ఈ పౌడర్ ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేశాను. చూడండి కర్రీ మగ్గిపోయింది కదా! ఇందులో కొంచెం ధనియాల పొడి వేసి ఇలా ధనియాల పౌడర్ వేసి కొద్దిసేపయితే మగ్గనివ్వండి. మగ్గినంక ఇంక కర్రీ అయితే అయిపోయింది. దింపేసాను. అలాగే ఈ పౌడర్‌ని కూడా స్పీడ్‌గా చేద్దామనేసి నేనైతే ఇంగ బాదం, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మంచిగా లో ఫ్లేమ్‌లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. నాకొక డౌటండి. ఈ వాల్‌నట్స్, పిస్తాని వేయించొచ్చా లేదా అనేదైతే నాకింకా డౌటే. ఏమో నేను యూట్యూబ్‌లో గూడా ఎప్పుడు ఆ వీడియోస్ అయితే చూడలేదు. ఏదో ఇంగ ర్యాండమ్‌గా అయితే చేద్దామన్నట్టయితే చేశాను. ఇంగ లాస్ట్ అండ్ ఫైనల్‌గా మా బాబుకి మకానాతో ప్రోటీన్ పౌడర్ రెడీ అయిపోయింది. అలాగే మా పాప కోసం డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఎందుకు నట్స్, సీడ్స్ ఎయలేదు అంటే 1 ఇయర్ అప్పుడప్పుడు బాబుకి గూడా పెట్టొచ్చు గదా! డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేసి. ఇంక సీడ్స్ అయితే వేయలేదు. ఎందుకంటే 1 ఇయర్ బిలో పిల్లలకైతే తినిపించొద్దు అని అంటారు కదా! ఇగ మా బాబుకి ఇప్పుడు ఈవినింగ్ 4 అయిందండి. ఇంకా కొంచెం ఫీవర్ అయితే స్టార్ట్ అయింది. నేనైతే ఫీవర్ సిరప్ అయితే వేశాను. ఇంగ మా బాబుని ఇంకా మా హస్బెండ్‌ని పాపనైతే నిద్ర లేపాను. ఎందుకంటే ఆయన రెడీ అవ్వాలి కదా! ఇగ అలాగే ఇంగ బాక్స్ కూడా కడదాం అనేసైతే వచ్చాను కిచెన్‌లోకి. ఇగ ఫైనల్‌గా మా హస్బెండ్‌కి బాక్స్‌ని కూడా కట్టాను. కట్టేసాక ఇంకా ఆయనకి బ్యాగ్ మొత్తం సర్దాలన్నట్టు వాటర్ బాటిల్స్ అవన్నీ పెట్టిస్తే ఆయన రెడీ అయ్యి తీసుకొనెళ్తాడు. ఇక మా పిల్లలైతే మంచిగానే ఆడుకున్నారు. కానీ బాబుకి కొంచెం ఫీవర్‌గా ఉండి కొంచెం డల్‌గానే ఉన్నాడులెండి. ఇంక మా పాపేమో కొత్త డ్రెస్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టాను ఏజియోలో వచ్చింది. చూడండి ఎంత చిన్నగా ఉందో. మా పాప వేసుకొని విప్పంటే అస్సలు విప్పట్లేదు. "నో మమ్మీ, నో మమ్మీ బావుంది ఉంచుకుంటా" అనైతే అలానే ఉంది. తనకు కొత్త డ్రెస్సులంటే అంత. ఇక మేము బయటకైతే వచ్చాము. వాళ్ళ డ్యాడీకైతే ఇద్దరు బాయ్ చెప్తున్నారు చూడండి. అస్సలు వాళ్ళ డ్యాడీ అంటే పిచ్చి మా పిల్లలకి. ఇగ ఒకటే, ఒకటే అరుస్తున్నాడు రమ్మని, పోవద్దు అని. ఇగ మా హస్బెండ్ అయితే ఎళ్ళిపోయారు. ఆయనకి ఇక్కడ నుండి 40 కిలోమీటర్స్ వస్తదన్నట్టు. ఇక మా బాబుకైతే కొంచెం ఫీవర్ తగ్గిందన్నమాట. అందుకోసమే నేనైతే ఇంకా మకానాతో పౌడర్ చేశాను కదా! దాన్ని హాట్ వాటర్‌లో మిక్స్ చేసి అయితే తినిపించాను. ఎందుకంటే మళ్ళీ ఫీవర్ వస్తే ఇంక తినరు కదా అనేసి. ఇక మా వోడు తిన్నాక కొద్దిసేపయితే ఆడుకున్నాడు. ఆడుకున్నాక నేనైతే ఇంకా అసలే ఫీవర్ ఉంది కదా! నీరసంగా ఉన్నాడు కదా! సో, హాట్ వాటర్‌తో తుడిస్తే కొంచెం మంచిగా ఫ్రెష్‌గా అనిపిస్తది. యాక్టివ్‌గా ఉంటాడులే అనేసి తుడుద్దాం అనేసైతే ఇంగా అలా తుడుస్తున్నా అన్నమాట. ఇంకా మా వోడికి తూడ్చి ఇంకా బట్టలైతే చేంజ్ చేశాను. చేంజ్ చేశాక ఇంకా మా పాప ఇద్దరైతే కొద్దిసేపు ఆడుకున్నారండి మంచిగా. ఇద్దరు బాగా ఆడుకుంటారు. అలాగే బానే కొట్టుకుంటారు కూడా. ఇంక మా వోళ్ళు ఆడుకున్నారు. మా వోడు ఆడుకొని అలసిపోయి ఇంక అలానే పడుకున్నాడండి. 6కే పడుకున్నాడు. ఇంగా ఇదేనండి ఈరోజు మా డే రొటీన్ అయితే. ఇంకా చెయ్యాలి అంటే చాలానే ఉంది. కానీ ఇంక అన్నీ యాడ్ ఇంకా అంత టైం లేదు కదా! వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.